హలో సోల్జర్స్, మీరంతా ఒక సోల్జర్స్. ఎందుకనంటే మార్కెట్ ఏరియాస్లో ప్రతి సెకండ్ మీరు ఫైట్ చేస్తూనే ఉంటారు. మిమ్మల్ని మీరు తనను తాను చెక్కున్న శిల్పిలాగా మీరు ప్రతి క్షణం మీరు ఒక పర్సనల్ డెవలప్మెంట్లో కానీ, లేకపోతే మనీ మేనేజ్మెంట్లో కానీ, ట్రేడింగ్ సైకాలజీలో కానీ ఎవ్రీథింగ్ మీరు డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అందుకే సోల్జర్స్ అంటున్నా. కానీ ఇది ఎవరైనా బయట నుంచి చూసే వ్యక్తికి ఏం కనిపిస్తుందంటే, వీళ్ళు ఎప్పుడు ల్యాప్టాప్ వేసుకుని లేకపోతే ఒక సిస్టము ట్యాబు అది పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు. మనతో కూడా వచ్చి చెప్తుంటారు చాలామంది, దేనికి ఇదంతా, ఎందుకో నీ టైం వేస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నావు అని చెప్పి చాలామంది చెప్తారు. దాన్ని అస్సలు పట్టించుకోవద్దు. మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారు. మీరు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అయి ఉంటారు కదా, వాళ్ళ యొక్క సజెషన్స్ కానీ వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్సే తీసుకోవాలి. దాని గురించే తెలియనోడు ఎవడో ఏదో వచ్చి చెప్పాడని చెప్పి మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని డీమోటివేట్ అవ్వద్దు. మీరు చేస్తారు. స్టార్ట్ చేసేది నీ చేతుల్లో ఉంది. నువ్వు గివప్ ఇచ్చేది మాత్రం ఆప్షన్లోనే లేదు. గివప్ అనే ఆప్షన్ లేదు. సక్సెస్ అయ్యేదాకా బయటికి రాకూడదు, అంతే. నో మ్యాటర్ వాట్, సక్సెస్ అవుతావు. ఓకే, ఖచ్చితంగా అవుతావు. నువ్వు దాన్ని ప్రతి సెకండ్ డెవలప్ చేసుకుంటూ ఉండు. ఓకే. మార్కెట్ కండిషన్స్ అంటే ఇప్పుడు స్ట్రక్చర్ 1, స్ట్రక్చర్ 2 ఇవన్నీ చూసాం కదా. వాటిల్లో స్ట్రక్చర్ ఎలా మూవ్ అవుతుంది. బేసిక్గా ఇది ఎందుకు స్ట్రక్చర్ నుంచి స్టార్ట్ చేసావు, క్యాండిల్ స్టిక్స్ నుంచి ఎందుకు స్టార్ట్ చేయలేదని చాలామంది అడగచ్చు. క్యాండిల్ స్టిక్స్ అనేది అది ఫస్ట్ మనకి స్ట్రక్చర్ అర్థమైతే కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్, తర్వాత క్యాండిల్ స్టిక్ అనేది అది చిన్న కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది. ఈవెన్ దో అది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినా కానీ అది అది ఒక ఫ్లోలో వెళ్తుంది. అంటే ఇప్పుడు వెళ్ళాలి, ఒక 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 దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలి, చుట్టూరు తిరుక్కొని వెళ్ళకుండా ఒక షార్ట్ కట్ అన్న కానీ ఒక కరెక్ట్ రూట్ అది. ఓకేనా, ఒక కరెక్ట్ రూట్లో వెళ్తున్నట్టు ఉంటుంది. అంటే నా పర్సనల్ ఫీల్ అది. సో అందుకని నేను ఇలా చెప్పిస్తున్నాను. మీరు ఇప్పుడు నేను చెప్పించేది ఎలా చెప్పిస్తున్నానో అలాగే ఫాలో అవ్వండి. మీరు దాన్ని ఎక్కువ కాంప్లికేట్ చేసుకొని టూ మచ్ కాంప్లికేట్ అయితే చేసుకోవద్దు. టూ మచ్ చేసుకున్నారంటే ఇబ్బంది పడతారు. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. అతను ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు నేను ఒకటి చెప్పించాను అనుకో, దాన్ని కొంచెం ఓవర్ కాంప్లికేట్ చేసుకుందాన్ని ట్రై చేస్తాడు. అది అతను నేచర్. బట్ మీరు అలా చేయొద్దు. మీరు దాన్ని నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. దాంట్లో డౌట్స్ వస్తే ఖచ్చితంగా డౌట్స్ వస్తే క్లారిఫై చేసుకోండి. సింపుల్గా పెట్టుకోండి అంతే. టూ మచ్ కాంప్లికేట్ చేసుకుంటే నువ్వే కన్ఫ్యూజ్ అయిపోతావు. మార్కెట్ ఏరియాస్లో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతావు. ఒక స్పేస్లో వదిలేసినట్టు అనిపిస్తుంది. స్పేస్లో వదిలేసి నేను ఇంటికి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడతారు కదా, అలాగే అవుతుంది. ఓకే, స్లోగా సింపుల్ బేబీ స్టెప్స్తో స్టార్ట్ అయ్యి తర్వాత పరిగెయచ్చు. ఫస్ట్ స్లోగా స్టడీగా స్టార్ట్ అవ్వండి అంతే. అని ఎత్తుకోగానే ఒక్క రోజులోనే నేను అన్నీ కంప్లీట్ చేస్తాను ఈ ప్లేలిస్ట్ అంతా, అమ్మో, ఆ మైండ్ సెట్ ఉంటే చాలా డేంజర్. మార్కెట్ కండిషన్స్ అనుకుంటున్నాం కదా, మార్కెట్ కండిషన్స్లో వచ్చేసి వాలటైల్ మార్కెట్, చాపీ మార్కెట్, ఫ్లాట్ మార్కెట్ ఉంటాయి. వాలటైల్ మార్కెట్లో వచ్చేసి ఎక్కువ వాలటిలిటీ అంటే ఎక్కువ మూమెంట్స్, హ్యూజ్ క్యాండిల్స్ ఉండేదానికి హ్యూజ్ క్యాండిల్స్ ఎక్కువ ఉంటాయి. చాపీ మార్కెట్ అంటే ఒక ముళ్ళకంపలాగా ఉంటుంది. ఆ క్యాండిల్ స్టిక్స్ చూస్తేనే అర్థమైపోద్ది, ఇది ఒక ముళ్ళకంపరా నాయన అనేసి. ఫ్లాట్ మార్కెట్ అంటే చిన్న చిన్న క్యాండిల్స్ ఉంటాయి, ఎక్కువ మూమెంట్స్ ఏముండవు, చిన్న చిన్నవి ఉంటాయి. వాటి మీద ఒక లుక్ వేద్దాం. ఇందాక మనం చూసాం కదా ఒక ఆర్డర్ ఫ్లో లాగా, వాలటైల్ మార్కెట్, చాపీ మార్కెట్, ఫ్లాట్ మార్కెట్, ఈ 3 కండిషన్స్ చూద్దాం. దాన్ని మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఈ పర్టికులర్ ఏరియా వచ్చేసి వాలటైల్, ఎక్కువ హై వాలటైల్ ఉంది ఈ ఏరియాలో. ఓకేనా, ఇప్పుడు ఎలా ఉంటుందంటే మార్కెట్ కండిషన్ కూడా అంతా వాలటిలిటీయే, అంతా చాపీయే, అంతా ఫ్లాటే అలాగైతే అస్సలు ఉండదు. ఉంటే వాలటిలిటీ ఉంటుంది, ఎక్కువ మిక్స్డ్ కండిషన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఓ దగ్గర వాలటిలిటీ ఉంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆ కొంచెం సేపులోనే చాపీ ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా చాపీ మార్కెటే. ఓకేనా, ఫ్లాట్ మార్కెట్ కూడా చూద్దాం. ఇది ఉంది కదా, ఇదంతా వాలటిలిటీయే, పెద్ద పెద్ద క్యాండిల్స్ ఉంటాయి, ఎంత మూమెంట్ ఉంటుంది. దాంతోపాటు పెద్ద క్యాండిల్స్ ఒక్కటే ఉండవు, దాంతోపాటు మంచి మూమెంట్ కూడా ఉంటుంది. ఈ పర్టికులర్ ఏరియా అంతా ఫ్లాట్ మార్కెట్ అవుతుంది. క్యాండిల్స్ చూసారంటే చిన్న చిన్న క్యాండిల్స్ ఉంటాయి చూడు, నీకు అవి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ప్రీవియస్గా ఉంది, ఇక్కడ ఒక క్యాండిల్ ఉంది, ఈ క్యాండిల్కి ఈ పర్టికులర్ క్యాండిల్స్కి కంపేర్ చేసుకుంటే ఇవి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. చిన్న చిన్న క్యాండిల్స్ ఉన్నాయి ఇవి ఫ్లాట్ మార్కెట్. దాంట్లో మూమెంట్ కూడా అంత ఎక్కువ రేంజ్ ఉండదు, చిన్న రేంజ్ ఉంటుంది అంతే. చిన్న క్యాండిల్స్, చిన్న రేంజ్. ఇది వచ్చేసి వాలటైల్ మార్కెట్ కండిషన్.
ఇక్కడ ఉన్నది వచ్చేసి ఫ్లాట్ మార్కెట్ కండిషన్. ఓకేనా, ఇది కూడా ఫ్లాటే. షాపీ మార్కెట్ అంటే క్యాండిల్స్ కొంచెం పెద్దగానే ఉంటాయి, విక్లు ఎక్కువగానే ఉంటాయి. ఓకేనా, ఇది వచ్చేసి చాపీ మార్కెట్. మ్యాక్సిమం చాపీ మార్కెట్ సైడ్ వేస్ ఉండేదానికి హై ప్రాబిలిటీ ఉంటుంది. సో ఇలాగ ఒక్కొక్క కాంబినేషన్స్ మీరేం చేస్తారంటే మీ చార్ట్స్ ఓపెన్ చేయండి. ఓకేనా, ఓపెన్ చేసి ప్రతిదీ చిన్న చిన్న స్టెప్స్తోనే ఫాలో అవ్వండి. ఇప్పటివరకు నేను చెప్పించాను కదా, అలాగా ఒక్కొక్క కాన్సెప్ట్ని తీసుకెళ్ళి 3 డేసో లేకపోతే 1 వీకో చిన్న చిన్నగా మొత్తం అవన్నీ బాగా డైజెస్ట్ చేసుకోండి. అవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. అవి ఎంత మంచిగా ప్రాక్టీస్ చేస్తారో మీకు అంత ఫౌండేషన్ ఉంటుంది. తర్వాత మీరు అంత ఫాస్ట్గా పికప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి మీరు నెగ్లెక్ట్ చేశారంటే ఈ చిన్న చిన్న స్టెప్స్, ఏదో ఒకసారి చూశాను నాకు వచ్చింది అయిపోయింది, అలాగైతే అస్సలు ఉండొద్దు. ఇప్పుడు నేను చెప్పాను, నోట్స్ రాసుకో హ్యాపీగా. ఎంతసేపు రాసుకుంటావు నోట్స్? అంతే. నువ్వు డబ్బులు చేయాలంటే నువ్వు ఆ మాత్రం ఎఫర్ట్ ఇవ్వలేవా? నీకు ఊరికే కూర్చొని డబ్బులు ఎలా వస్తాయి? ఛాన్సే లేదు. ఊరికే కూర్చొని నేను డబ్బులు ఏం చేయాలి అని అంటే మాత్రం ఇదైతే నీకు ప్లాట్ఫామ్ కాదు. ఓకేనా, నువ్వు ఇక్కడ కష్టపడితేనే దాని అవుట్కమ్ కూడా అంత మంచిగా ఉంటుంది. సో ఐ హోప్ మీరు నేను చెప్పినవి ఫాలో అవుతారని అనుకుంటున్నాను. గుడ్ లక్ అండ్ గుడ్ ట్రేడింగ్. బీ సేఫ్.